ఖైరతాబాద్ చింతల్ బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్పాత్ పై ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు. విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే నాగేందర్ అక్కడికి చేరుకుని కూల్చివేతల్ని ఆపాలని అధికారుల్ని కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? అంతస్తుకి 100 ఉండే నేను చూపిస్తున్నా. ఎప్పటి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి తినబడ్డాడు ముందు ఏం చేస్తారు అవి చేసి. పొట్టకోటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడంపై మండిపడ్డారు. దావోస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. కూల్చివేతలు ఆపకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. మీరు ఆపండి అంటున్నారు, 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అదే 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాయా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదైనా కానీ 2 రోజులు ఆపడానికి మీకేమవుతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీకు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది. మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఈ ఘటనపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అరికట్టడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి డ్రైవ్ నిర్వహిస్తున్నామనేసి అంగీకారం తీసుకున్న తర్వాతే పోలీసులు చాలా వేగంగా డ్రైవ్ నిర్వహించారు. చాలా ప్రాంతాల్లో అయితే ఏదైతే ఫుట్పాత్లని ఆక్రమించుకొని షాపులు పెట్టారో అవి తొలగించేశారు. తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ డ్రైవ్ నిర్వహిస్తూ వచ్చారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఒక్కసారిగా ఈ తొలగింపే పెద్ద వివాదానికి దారితీసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా బైఠాయించి కొన్ని ప్రాంతాల్లో ఆందోళన చేసిన పరిస్థితి. మీరు గన తొలగింపులు ఆపకపోతే సమస్యలు పెరుగుతాయనేసి కూడా అధికారులను హెచ్చరించిన పరిస్థితి. కెమెరామెన్ సన్నీతో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.